Praise the Lord. దేవునికి స్తోత్రము. It's good to be back to you again and share the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ మీతో మళ్ళీ తిరిగి కలుసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. We all pray many times and we don't get our answers. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, మన ప్రార్థనలకి జవాబులు దొరకకుండా ఉంటాయి. And many times you pray and you think that God should open the windows of heaven and as you walk he should pour some blessing into your life. చాలా సార్లు మనం ఈ విధంగా ప్రార్థన చేస్తాము, చేసిన తర్వాత అనుకుంటాం దేవుడు తన యొక్క పరలోక ద్వారాలు తెరిచి మనం వెళుతుండగా మన యొక్క జీవితంలో తన యొక్క ఆశీర్వాదాలను కూడా కుమ్మరించాలి అని చెప్పేసి అనుకుంటాము. And you may say that God must answer me immediately. మనం అనుకుంటాము దేవుడు వెంటనే నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని చెప్పేసి. Many times we forget about what we have. మనకు ఏమి కలిగి ఉన్నామో వాటన్నిటిని చాలాసార్లు మనం మర్చిపోతుంటాము. And many times we think that okay, what we have is nothing, but what we need more. మనం కలిగినది ఏమున్నదో అది మర్చిపోతాము, కానీ ఇంకా ఏం కావాలో దాని కొరకై ఇంకా ఆశపడుతూ ఉంటాము. Most of the people in this world forget about what they have and they are in search of something new. చాలా మంది ఈ లోకంలో కూడా అలాగే ఉంటారు. వారికి ఉన్న కలిగినదంతా కూడా వారు మర్చిపోయి ఇంకా లేని వాటి కొరకు వారు వెతుకుతూ వెళ్తూ ఉంటారు. Some people they will search for resources outside of their boundaries. కొంతమంది అయితే వారి యొక్క పరిమితులు మించి మరి వారికి కావాల్సిన వనరుల కోసం ఇంకా వారు వెతుకులాడుతూ ఉంటారు. They may think that okay, if I have $1 million then I can start a business. వాళ్ళు అనుకుంటారు ఇదిగో నాకు ₹1,00,00,000 ఉంటే నేను మంచి బిజినెస్ నేను స్టార్ట్ చేసుకోవచ్చు అని. And they do not think what they already have. కానీ వారికి ఉన్నదేంటో వారు దాని గురించి ఆలోచన చేయరు. And some people will have very good talent in singing. కొంతమందికి అయితే మంచిగా పాటలు పాడటంలో మంచి మరి నైపుణ్యం కలిగి ఉండొచ్చు. But they will say that oh, if I go to a music college, then if I study, then I can start singing. ఇక అనుకుంటారు ఇదిగో నేను ఒక మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మంచిగా చదివి ఇంకా నేర్చుకుంటే ఇంకా బాగా పాడతానేమో అనుకుంటారు. There are other people who always say oh, look at me, I am a poor man. ఇదిగో కొంతమంది అయితే ఇదిగో చూడు నేను ఎంత దయనీయ స్థితిలో ఉన్నాను అనుకుంటుంటారు. There is nothing for me. నాకు ఏది లేదే అనుకుంటుంటారు. I don't have anything in my life. నా జీవితంలో ఏది లేదు నాకు అనుకుంటుంటారు. And you will be keep on praying, forget about what God already has given to you. దేవుడు వారికి ముందుగానే దయచేసిన వాటిని మర్చిపోయి ఇంకా ప్రార్థిస్తూ ఇంకా కావాలి అని చెప్పి ఆ విధంగా ఉంటూ ఉంటారు. Today I wanted to present you and give you a God's plan for what you are having in your life. ఈరోజు నేను మీ ముందు ఒక కొత్త విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో అది ఏమైనదో ఒక నూతనమైన విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. Anything that you have in your life is a God given gift to you. నీ జీవితంలో నువ్వు ఏది కలిగి ఉన్నానో అది అన్ని కూడా దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప బహుమానమే. Whether it is your talent, whether it is your finances, whether it is your family, whether it is your business, everything that you have right now, it is a gift from God. నీకున్న ప్రతిభ కానీ, నీకున్న ధనము, ఐశ్వర్యం కానీ, నీకున్న గొప్ప ఆస్తిపాస్తులు కానీ, లేదా నీకున్న గొప్ప విషయాలన్నీ కూడా అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చిన ఒక బహుమానంగానే ఉంటున్నది. Doesn't matter whether it is big or small. అది ఎంత పెద్దదో చిన్నదో అని ఎంత దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. But people have a tendency to look at the big things. కానీ ప్రజలందరూ కూడా వారికి ఉండే ఆ యొక్క ధోరణి ఎలా ఉంటుందంటే పెద్ద విషయాల కోసం పెద్ద వాటిపైన వారి చూపు నిలుస్తూ ఉంటుంది. Many times they forget what they have. చాలా సార్లు వారు ఏం కలిగి ఉన్నారో దాన్ని మర్చిపోతూ ఉంటారు. Even in the life of Moses we can see he was thinking that he is a person does not have anything. మోషే కూడా తన యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడంటే అప్పుడు తనకి ఏది లేదు, తన కొరకైతే ఏది కూడా అతడు ఉంచుకోలేడు అన్నట్లుగా ఆయన ఆలోచన చేస్తూ వచ్చాడు. He was grown up in the palace. అతడు మరి నగరిలో రాజు కుటుంబంలో మరి ఆ విధంగా పెరుగుతూ వచ్చాడు. And then he ran away from the palace to be a shepherd in a hill country. ఆ తర్వాత మరి ఆ యొక్క రాజు భవంతి నుంచి అలాగే ఒక పల్లెటూరు ఒక కొండ ప్రాంతానికి మరి అతడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. And then he forgot about ruling the country and doing all the skillful things, and now he is taking care of the sheep in that area. అక్కడైతే మరి తను ఏదైతే ఇంత ముందు చేశాడో ఒక రాజ్యాన్ని ఏలే విషయం కానీ ఆ యొక్క పరిపాలనా విషయాలన్నీ కూడా అవన్నీ కూడా మర్చిపోయి మరి అక్కడ కేవలము గొర్రెలము మందను కాసుకునే విధంగా మరి ఆ ఊరిలో ఉన్నటువంటి మరి ఆ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తూ మరి పెద్ద విషయాలు మర్చిపోయాడు. He forgot about everything and now he is
taking care of the sheep, tending the sheep, and taking care of the family, and everything else he has forgotten. And now he is very happy, and he is a happy old man there. మరి అన్ని విషయాలు కూడా మర్చిపోయి ఇప్పుడు గొర్రెల మందలను కాసుకుంటూ ఆ యొక్క గొర్రెలను ఏ విధంగా మరి కాయాలో ఆ యొక్క విషయాలను చూసుకుంటూ లేదా తన కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలో ఈ విధమైన ఆలోచనలతో మరి ఆ విధంగా అతడు మరి ఉంటూ మరి రాజరికపైన మరి గొప్ప విషయాలన్నింటిని కూడా అతడు మర్చిపోయి ఉన్నాడు. Now he has become 80 years old. మరి ఇప్పుడైతే అతడు మరి 80 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు. His life is almost over. తన యొక్క జీవితము మరి ఆల్మోస్ట్ పరిపూర్ణంగా మరి అతడు ముగింపు దశకు వస్తూ ఉన్నాడు. He does not have a vision. అతనికి ఎటువంటి దర్శనం అయితే లేదు అప్పటికి. He lost his vision. అతని యొక్క దర్శనాన్ని అతడు కోల్పోయి ఉన్నాడు. And he thinks that he cannot do anything. అతను అనుకుంటున్నాడు నేను ఏది చేయలేను ఇంకా అనుకుంటున్నాడు. And now the Lord God Almighty is coming to visit him. కానీ ఇప్పుడైతే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ యొక్క వ్యక్తిని మోషేని దర్శించడానికి వస్తున్నాడు. And as he came, he started a conversation with the Almighty God. ఎప్పుడైతే మరి ఆ విధంగా వచ్చి ఉన్నాడో దేవునితో సర్వశక్తిమంతుడైన దేవునితో మరి సంభాషించడం మొదలు పెట్టాడు. We read in Exodus chapter 4 verse 2. మనము నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం విధంగా చదువుతూ ఉంటాము. The Lord is asking Moses, what is that in your hand? మోషేని అడుగుతున్నాడు దేవుడు నీ చేతిలో ఉన్నది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. Moses was always saying that, no, I don't have anything, I don't want to go, I don't want to do this, I am not capable, you look for somebody else, I am not the one who need to go there. మోషే ఎప్పుడు కూడా అయ్యో నాకేమీ లేదు, నేనేమి చేయలేను, నేను చేతగాని వాడిని, ఈ పని చేయడానికి కూడా నేను సమర్థుడిని కాదు, నేను నాకేమీ చేత కాదు అని చెప్పేసి ఇంకొకరిని చూసుకో అని చెప్పి ఈ విధమైన మరి ధోరణిలో అతడు మాట్లాడుతూ వచ్చేవాడు. So finally the Lord asked Moses, what is that in your hand? చివరిగా దేవుడు యెహోవా మరి ఈ విధంగా మోషేని అడుగుతున్నాడు నీ చేతిలో ఉన్నది అది ఏంటి అని. And the Moses said, a rod. మోషే అంటున్నాడు అది కర్ర అనెను. And he did not have much significance about the rod that he was having. అతని చేతిలో ఉన్న యొక్క కర్ర యొక్క ప్రాముఖ్యత ఏంటో అతనికి ఏమాత్రం కూడా గ్రహింపు లేదు. It was nothing great. అది గొప్పది అని అతడు అనుకోవటం లేదు. And he can just use it for tending the sheep and taking care of the sheep. అతడు అనుకుంటున్నాడు ఇదిగో గొర్రెల మందను కాయడానికి వాటిని మరి మంచిగా పెట్టడానికి ఆ యొక్క కర్రను నేను ఉపయోగించుకుంటున్నాను అనుకుంటున్నాడు. Many of you are also in this kind of situation thinking that I don't have anything. చాలా మంది మీ యొక్క పరిస్థితుల్లో కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు, అనుకుంటున్నారు నాకేమీ లేదు, నా యొద్ద ఏమీ లేదు అని. You are like Moses, you are saying that I don't have anything, I don't want to do this, I don't want to do that, I am very happy what I am. మీరు కూడా మోషేలాగా ఇదిగో నాకేమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు, నాకేం చేత కాదు, మరి నేను సమర్థులను కాదు అని చెప్పేసి ఈ విధమైన ఆలోచనలో ఉంటూ ఉన్నారు. But here we can see that whatever small thing, the little thing that Moses had, when he presented it to God, he has put the power of God into it, and that has changed the life of Moses, and that has completely made the freedom for the Israelites from the Pharaoh. మరి ఇక్కడైతే చూస్తున్నట్లయితే మోషే తనకున్న కొద్దిపాటిని అది దేవుని ముందు ఉంచినాడు. దేవుని ముందు ఎప్పుడైతే అతడు పెట్టి ఉన్నాడో దేవుడు దాన్ని తన శక్తితో నింపి మరి మోషే ద్వారా ఆ యొక్క తనకున్న విషయములన్నిటి ద్వారా దేవుడు మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క బానిసత్వంలోని విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. Anything that little that you have, when you present it to the Lord, He will make it useful for Him and for you. నీ దగ్గర ఉన్న ఏ కొద్దిపాటిదైనా సరే నువ్వు ఎప్పుడైతే దేవుని వద్ద దాన్ని ఉంచుతున్నావో, దేవునికి సమర్పిస్తున్నావో, దేవుడు దాన్ని పెద్దదిగా చేసి దాన్ని దేవుని కొరకు ఆయన యొక్క కార్యం కొరకు దాన్ని గొప్పగా వాడుకుంటాడు. God uses the seemingly little things in your life for a miracle in your life. నీ జీవితంలో దేవుడు నువ్వు ఏదో కొద్దిపాటిది చిన్నది తేలికపాటిది అని అనుకోవచ్చు, కానీ దేవుడు దాన్ని ఎంతో గొప్పగా దాన్ని అభివృద్ధి చేసి దేవుడు వాడుకోబోతున్నాడు. God gave Moses a task which was seemingly impossible to achieve. పొందుకోవడానికి అది ఎంతో కష్టతరమైన గొప్ప పనినే మరి దేవుడు మోషేని నమ్మి విశ్వసించి ఆ విధంగా ఆ యొక్క పనిని మోషేకి అప్పగించినాడు. If you think in the natural standpoint, he cannot go and completely deliver all the Israelites
from the Pharaoh. లోక సంబంధంగా చూసుకున్నట్లయితే మరి మోషే తానుగా వెళ్ళి మరి ఫరో యొద్ద నుంచి ఈ యొక్క ఇశ్రాయేల్ అందరినీ కూడా విడిపించి తీసుకొచ్చే అటువంటి సామర్థ్యము ఎంత మాత్రం కూడా మోషేకి లేదు. Because they were very powerful. ఎందుకంటే ఐగుప్తీయులు ఎంతో గొప్ప శక్తివంతమైన వారు. And more than 6 million Israelites, they were slaves in that country. ఆ యొక్క దేశంలో మరి 6 లక్షల మంది కంటే ఎక్కువ మంది మరి ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో అక్కడ నివసిస్తూ ఉన్నారు. And Moses was asking, and his question was, how can I deliver these people from the clutches of a harsh Pharaoh? ఆయన మోషే ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏ విధముగా ఈ యొక్క ఫరో యొక్క బంధకాల్లో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను నేను విడిపించగలను అని చెప్పేసి. Moses somehow wanted to escape the task given to him by God. దేవుడు మోషేకి అనుగ్రహించిన యొక్క గొప్ప పనిని ఆ విధంగా ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ విధంగా మాట్లాడుతూ వచ్చేవాడు. Then Moses asked the Lord, what if they don't believe that you sent me? కానీ మోషే అడుగుతున్నాడు, ఇదిగో నీవు నన్ను పంపించావన్న యొక్క విషయాన్ని వారు నమ్మకపోతే ఏంటి పరిస్థితి అని. Then the Lord asked Moses, what is that in your hand? అప్పుడు దేవుడు మోషేని ప్రశ్నిస్తున్నాడు, ఇదిగో నీ చేతిలో ఉన్నది అది ఏంటి అని. So Moses had a shepherd's rod in his hand. మరి మోషే చేతిలో ఒక గొర్రెలను కాసే యొక్క కర్ర తన చేతిలో ఉంటున్నది. Then he said a rod. ఆయన అంటున్నాడు ఇది ఒక కర్ర అంటున్నాడు. He could have said nothing. ఆయన అనొచ్చు ఇది ఏవి కాదు అని చెప్పేసి. Because the shepherd's rod did not have much significance. ఎందుకంటే ఒక గొర్రెల కాపరి యొక్క కర్ర దానికి గొప్ప ప్రాముఖ్యత ఏది ఉండదు. And also that shepherd's rod did not have any much significance in the discussion that God Almighty and the Moses was having. అలాగే దేవుడికి మోషేకి జరుగుతున్న యొక్క సంభాషణలో కూడా ఒక గొర్రెల కాపరి యొక్క కర్రకు ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకోదు. Because they were talking about a task and a vision to go and bring the people of Israel out of the clutches of the Pharaoh. ఎందుకంటే మరి ఇక్కడ మోషే అలాగే దేవుడు మరి ఫరో యొక్క చెరలో నుంచి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏ విధంగా విడిపించాలో ఆ యొక్క పని నిమిత్తము మరి ఆ యొక్క పని విషయమై ఇద్దరు కూడా సంభాషిస్తూ ఉన్నారు. అప్పుడు Moses could have said that I have nothing. మోషే అనొచ్చు నా దగ్గర ఏమీ లేదు దేవా అని చెప్పేసి. But he answered wisely. కానీ అతడు చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. And because he answered wisely and he said whatever that little thing that he had in his hand, మరి ఆ విధముగా ఒక జ్ఞానవంతముగా తన సమాధానాన్ని ఇచ్చినప్పుడు మరి తనకున్న ఆ యొక్క కొద్దిపాటిని మరి దేవుడు ఏం చేశాడంటే God has produced that rod as a miracle producing rod. ఒక గొప్ప అద్భుతము చేసే ఒక కర్రగా ఆ యొక్క కర్రను దేవుడు ఆశీర్వదించాడు. Actually, what I believe is Moses said that I have only a rod in my hand. He must have thought, okay, this rod, oh, you can't do anything. So God will leave him and say that, okay, go and tend the sheep. ఇదిగో నేను అనుకుంటాను ఒకవేళ మోషే ఈ విధంగా అనుకోవచ్చు, ఇదిగో నా దగ్గర ఏమీ లేదు ఒక కర్ర మాత్రమే ఉన్నది, అది ఎందుకు పనికిరాని కర్ర, మరి ఈ విధముగా మరియు దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి ఇదిగో దేవుడు నన్ను పంపేసి ఇదిగో ఆ గొర్రెలు కాసుకో అని చెప్పేసి తిరిగి పంపించేస్తాడని చెప్పేసి అనుకుంటాడు అనుకున్నాను. Hallelujah. Hallelujah. A rod seemingly nothing and little, what has happened and what he has done with that rod in the hands of Moses. ఒక కర్ర ఏమీ ప్రయోజనం లేనట్టుగా ఉన్నది, కానీ ఆ యొక్క కర్రనే మరి దేవుడు మరి మోషే ద్వారా ఆ విధంగా ఆ యొక్క గొప్ప అద్భుతములు చేసే ఒక కర్రగా చేసి మోషే ద్వారా దేవుడు వాడుకున్నాడు. God has changed the situations and God has made his miracle powers show through that rod to the Israelites and to the Pharaoh and Egyptians. దేవుడు అక్కడ ఉన్న పరిస్థితులను మార్చివేసి తన యొక్క అద్భుతములన్నిటిని కూడా మరి మోషే చేతిలో ఉన్న యొక్క కర్ర ద్వారా మరి ఆ విధంగా తన దేవుని యొక్క అద్భుతాలు జరిగించి ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విమోచించుటకు ఆయన వాడుకున్నాడు. Many times you think that, oh, I don't have anything, what can I do, and I don't want to do. చాలాసార్లు మీరు కూడా అనుకుంటారు, అయ్యో నా దగ్గర ఏమీ లేదే, నేనేం చేయగలను, నేనేమి చేయలేను అని చెప్పేసి అనుకుంటారు. Nothing is there. ఏది కూడా నా దగ్గర లేదే, Nothing. ఏది లేదు. But stop saying that you have nothing, but whatever little that you have, present it to the Lord, and the Lord will make
a mighty miracle out of that little thing. ఏమీ లేదు అనేక విషయాన్ని ఇక్కడితో ఆపివే, ఇంకా దాన్ని ఎప్పుడు కూడా చెప్పవద్దు. కానీ నీ దగ్గర ఏది ఉందో కొద్దిపాటితే అది దేవునికి సమర్పించు, దేవునికి ఇవ్వు. దేవుని దాన్ని ఆశీర్వదించి ఒక గొప్ప వాటిగా ఆయన దేవుడు నిన్ను మాడుకోబోతున్నాడు. In the Bible we can see another occasion, another story of a certain widow who cried out to Elisha the prophet for help after her 2 sons were taken as slaves in payment for her husband's death. అలాగే మన యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే ఇంకొక సన్నివేశం మనం ఇంకా చూడవచ్చు. మరి ఎలీషా వద్దకు ఒక విధవరాలు వచ్చి ఈ విధంగా మొరపెడుతూ ఉన్నది. ఇదిగో అప్పుడు వాళ్ళు వచ్చేసిన ఆ యొక్క 2 కుమారులను వారు ఎత్తుకొని పోయారు, మరి ఈ విధంగా జరిగినది అని చెప్పేసి ఆ యొక్క పరిస్థితిని ఎలీషాకు వివరిస్తూ వచ్చింది. Her husband was a prophet, ఆమె యొక్క భర్త ఒక ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు, and there was debt for that prophet. కానీ ఆ యొక్క ప్రవక్తకు కొన్ని అప్పులు ఉన్నాయి. And now when he died, the debtors wanted to come and take these 2 sons as slaves. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి చనిపోయి ఉన్నాడో మరి అప్పులు వారందరూ కూడా వచ్చేసి ఆ యొక్క అప్పులు తీర్చుకోవడం కోసము ఇంకా ఏమీ లేక ఆ యొక్క 2 కుమారులను వారు ఎత్తుకొని పోయారు. In her distress she came to Elisha the prophet. అటువంటి మరి దయనీయమైన స్థితిలో ఆమె ఎలీషా వద్దకు మరి వేడుకోటానికి వచ్చింది. And the Elisha the prophet asked this lady, what is that you have? ఎలీషా ఆ యొక్క స్త్రీని అడుగుతున్నాడు, నీ వద్ద ఉన్నది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. And she said all she had, ఆమె అంటున్నది నాకున్నది అంతయు కూడా ఏంటంటే a small bottle of oil, ఒక చిన్న బుడ్డెలో నూనె మాత్రమే ఉన్నది, which is very insignificant. అది ఎంతో ప్రాముఖ్యత లేని అటువంటిది. She could have said nothing, ఆమె అనొచ్చు నా దగ్గర ఏమీ లేదే అని చెప్పేసి అనొచ్చు. but she was wise in answering, as little oil that I have. కానీ ఆమె జవాబు ఇచ్చే దాంట్లో ఆమె ఎంతో జ్ఞానవంతంగా అని చెప్తూ ఉన్నది, నాకున్న ఒక కొద్దిపాటి నూనె ఒక బుడ్డిలో ఉన్నది అని చెప్పేసి ఎలీషాతో అంటున్నది. If she had said that nothing, then she would not have experienced the miracle power of God. ఒకవేళ ఆమె కనుక నా దగ్గర ఏమీ లేదు అన్న యొక్క జవాబు కనుక ఇచ్చినట్లయితే మరి దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యము యొక్క అనుభవము ఆమె పొందుకునేది కాదు. But like Moses, she answered wisely and said, a pot of oil. మరి మోషే ఏ విధంగా జ్ఞానవంతంగా మరి జవాబు ఇచ్చినాడు అదే విధముగా ఆమె కూడా అంటున్నది, ఒక చిన్న బుడ్డలో నూనె నా యొద్ద ఉన్నది అని. Elisha told her to go borrow as many as vessels as possible from everybody, every neighbors. ఎలీషా అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ పొరుగు వారందరి దగ్గర కూడా నువ్వు ఎన్ని ఖాళీ పాత్రలు నువ్వు తెచ్చుకోగలవో అన్ని పాత్రలను నువ్వు తెచ్చుకుని నీ ఇంట్లో సమకూర్చుకో అంటున్నాడు. She and her sons are supposed to go into every house and borrow the vessels so that they can and fill those vessels, empty vessels with oil. ఆమె యొక్క కుమారులు కూడా మరి ఇంటి పక్కన ఉన్న పొరుగు వారందరి ఇళ్ళకి వెళ్ళి ఉన్న ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క ఖాళీ పాత్రలో యొక్క నూనెతో నింపాల్సిన యొక్క పనిని మరి ఎలీషా వారికి చెప్పి ఉన్నాడు. Then they are supposed to go into their house, close the door and start pouring this little oil jar into the vessels that they borrowed. ఆ విధముగా వారి ఎవరి దగ్గర అయితే ఆ యొక్క పాత్రలన్నీ అడిగి తీసుకుని వచ్చారో ఆ యొక్క పాత్రలన్నీ తీసుకొచ్చి వారి ఇంట్లో పెట్టి మరి తలుపులు మూసి వారికి ఉన్న యొక్క కొద్దిపాటి చిన్న బుడ్డిలో నుంచి నూనెను మరి ప్రతి పాత్రలో కూడా వారు నింపుతూ పోయాలని చెప్పేసి ఎలీషా చెప్పాడు. And we know from the story that they have filled all the vessels that was available in that place. Every vessel was filled with oil. మనకు తెలుసు మరి అక్కడ ఉన్న యొక్క ప్రతి పాత్ర కూడా ఆ యొక్క గృహంలో ఉన్న ప్రతి పాత్ర కూడా నూనెతో పరిపూర్ణంగా నింపబడి ఉన్నాయని. Not even one vessel was empty in that house or in that village. ఆ యొక్క గ్రామంలో కానీ లేదంటే ఆ యొక్క గృహంలో కానీ ఒక్క పాత్ర కూడా మరి ఖాళీగా నూనెతో నింపబడకుండా ఉండలేదు. From the proceeds of that oil, she sold the oil to many people and she became an oil distributor in that place. ఆ యొక్క పాత్రలో నుంచి వచ్చిన ఆ యొక్క నూనె సమృద్ధి అంతా కూడా మరి ఆ విధంగా ఆమె అమ్మి దాన్ని సొమ్ము చేసుకుని మరి ఆ యొక్క ప్రాంతంలోనే ఒక నూనె మరి సరఫరా చేసే ఒక వ్యక్తిగా మరి ఆమె ఎదిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. From nothing, ఏమీ లేని దాంట్లో నుంచి from a little pot of oil, చిన్న బుడ్డిలో ఉన్న కేవలము కొద్దిపాటి నూనెతోనే she became an oil distributed by the power of God. ఆమె నూనె సరఫరా చేసే ఒక గొప్ప వ్యక్తిగా దేవుని శక్తి ద్వారా చేయబడి ఉన్నది. And she was able to pay off every debt by selling the oil. అలాగే తనకున్న ఆ యొక్క నూనె అంతా కూడా అమ్మి తనకున్న అప్పులన్నిటిని కూడా తీర్చి వేసుకోగలిగింది. Not only she cleared all the debts, but she also lived on the money that she got
from the selling of this oil. అప్పులు తీర్చుకోవడం మాత్రమే కాదు, కానీ తనకు వచ్చిన ఆ యొక్క లాభంలో నుంచి, ఆ యొక్క ధనంలో నుంచి తన యొక్క జీవితం అంతా కూడా మరి ఎంతో సుఖంగా ఆమె జీవించినట్లుగా మనం చూడగలుగుతాము. She lived on the surplus that God has provided. దేవుడు అనుగ్రహించిన యొక్క సర్వ సమృద్ధిలో ఆమె జీవిస్తూ వచ్చినది. God will always bless and multiply back to you whatever you give it to him. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తున్నావో దానిలో నుంచి ఆయన నిన్ను ఆశీర్వదించి సమృద్ధితో ఆయన నింపుతూ ఉంటున్నాడు నిన్ను. It might be the last bit of money that you are carrying. ఒకవేళ అది చివరిగా నీకు కలిగిన కొద్దిపాటి ధనం మాత్రమే అయి ఉండొచ్చు. It must be the last thing in your life. ఒకవేళ అదే నీ జీవితంలో ఆఖరిదై ఉండొచ్చు. It may be very insignificant in your life. ఒకవేళ అది నీ జీవితంలో అది అంత ప్రాముఖ్యతమైన విషయమైనను కాకుండా ఉండొచ్చు. Maybe your business is going through big debts and problems. ఒకవేళ నీ యొక్క వ్యాపారం ఎన్నో అప్పుల ద్వారా సమస్యల ద్వారా వెళ్తుందేమో. Maybe you are thinking of closing down the businesses. లేదో నీ వ్యాపారాన్ని మూసివేయాలని చెప్పేసి నువ్వు ఆలోచన Maybe you చేస్తున్నావేమో. are thinking of quitting it. లేదా ఆ యొక్క వ్యాపారం నుంచి తొలగిపోవాలని అనుకుంటున్నావేమో. But when you are crying out to God and bringing that whatever is left to God, and God can make a miracle out of that. కానీ నువ్వు నీకు కలిగినది ఏదైనా దేవుని వద్దకు తీసుకొచ్చి మొరపెట్టి దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినావో మరి ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు నీకు సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. He is a God who can call out things out of nothing. ఆయన ఎటువంటి దేవుడు అంటే ఏమీ లేని వాటిలో నుంచి ఆయన పిలిచే దేవుడుగా ఉంటున్నాడు. You may be not knowing what to do next. What is the step that I must do? ఇదిగో ఇప్పుడు ఏం చేయాలో తర్వాత నా యొక్క అడుగు ఏ విధంగా ఉండాలో నువ్వు ఒకవేళ ఆలోచన చేసే విధంలో లేవున్నట్లయితే, But God is saying that there is nothing impossible with me. Only thing that you need to do is be obedient and come to me. దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాకు విధేయత చూపి నా యొద్దకు రా, నేను అన్ని చేస్తాను అంటున్నాడు. When you hands up and say that Lord, I don't know what to do, I have no ways in front of me and only this little thing that I have. ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి దేవా ఇంక నేను ఏం చేయడానికి కూడా నాకు మరి పాల్పోవడం లేదు, నాకు ఎటువంటి మార్గం లేదు, కేవలం నువ్వు మాత్రమే నాకు దిక్కు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో దేవుడే నీ యొక్క జీవితంలో కార్యం చేయడం మొదలు పెడుతున్నాడు. When you do that, what happens? That little thing, whatever you present it to the Lord, He will make it a miracle working thing for you. ఎప్పుడైతే నువ్వు విధమైన కార్యం నువ్వు చేస్తున్నావో, నీకున్న ఆ యొక్క కొద్దిపాటిని దేవునికి సమర్పిస్తున్నావో, దేవుడు ఆ యొక్క కొద్దిపాటిలో నుంచి మరి గొప్ప విస్తారమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో తీసుకురాబోతున్నాడు. He can change every situation in your life. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితిని ఆయన మార్చగలడు. Everything that is in you, నీలో ఉన్న ప్రతిదీ కూడా, even if it is insignificant, ఒకవేళ అది ఎంత ప్రాముఖ్యత లేనిదైనా సరే, God can change that for you. అది దేవుడు నీ కొరకు దాన్ని మార్చగలడు. Always remember, it's not the size that matters. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో, అది ఎంత పెద్దది అనేది కాదు, దాని యొక్క పరిమితి ఎంత అనేది కాదు అని. God is looking at your heart and mind. దేవుడు నీ యొక్క హృదయాన్ని నీ యొక్క మనసును చూస్తున్నాడు. And that is what is very important. అది మాత్రమే, అది ఎంతో ప్రాముఖ్యమైనది. Because He looks and searches the heart of man. ఆయన చూస్తూ మనుషుని యొక్క హృదయాన్ని ఆయన పరిశోధిస్తుంటున్నాడు. And when you are faithful, and He will change your life. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటున్నావో అప్పుడు నీ జీవితాన్ని ఆయన మారుస్తూ ఉంటున్నాడు. And I wanted to tell you, there is nothing that God cannot do for you. నేను మీతో చెప్తూ ఉన్నాను, ఏది కూడా దేవునికి అసాధ్యమైనది నీ జీవితంలో చేయడానికి లేదు. Hallelujah. హల్లెలూయా. Whatever you have is God's point of contact for blessing you. నీకున్నది అంతయు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మరి వాడుకునే ఒక సాధనంగా ఉంటున్నది. Always learn to present what little things that you have, and then by faith receive the blessings from God. కాబట్టి ఎప్పుడు కూడా నీకున్న కొద్దిపాటిని దేవుని యొద్ద ప్రజెంట్ చేయడానికి నువ్వు సిద్ధపడు. ఆ విధంగా మరి వాటిలో నుంచి గొప్ప ఆశీర్వాదాలను నువ్వు చూడగలుగుతావు. And there is a widow was there in Zarephath. అలాగే సరఫాతులో ఇంకొక విధవరాలు ఉన్నది. There was a big famine going around. ఒక గొప్ప కరువు ఆ యొక్క ప్రాంతంలో నడుస్తున్నది. Everywhere famine. ఎక్కడ చూసినా కరువే, Nothing was available. ఏది కూడా అందుబాటులో లేదు. We read the story in 1 Kings chapter 17 verse 12 onwards. మొదటి రాజులు 17వ అధ్యాయం 12వ వచనం నుంచి ఈ యొక్క మన కథను మనం చూడగలుగుతాము. Elisha came to her and asked her, what do you have? ఏలియా ఆమె వద్దకు వచ్చి నీ వద్ద ఏమి ఉన్నదని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. And she is saying that as the Lord your God lives, I don't have any bread.
ఆమె అంటున్నది జీవంతోడైన మరి దేవుడైన యెహోవా జీవముతోడు నాకు ఎటువంటి పట్టెడు రొట్టె పిండి కూడా లేదు అని చెప్తున్నది. She said, only a handful of flour for me. ఆమె అంటున్నది కేవలం ఒక పిడికెడు పిండి మాత్రమే ఉన్నది. And a little oil. అది కొంచెము బుడ్డిలో నూనె. I wanted to make that last bread, give it to my son, and both of us are ready to die. ఆ యొక్క చివరి రొట్టెను నేను చేసుకుని నా యొక్క కుమారుడికి మరి నేను ఈ విధంగా ఇద్దరం తిని చనిపోదాము అని ఆలోచన చేస్తూ ఉన్నారు. Some of who you are listening to my voice right now, you are thinking that all hope is over and we are going to commit suicide. మీలో కొంతమంది ఇప్పుడు నా యొక్క మాటలు వింటున్న వారందరూ కూడా ఇదిగో నా దగ్గర ఉన్నది అంతయు నేను కోల్పోయాను, ఇంక నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను అని ఆలోచన చేస్తున్నారేమో. But I wanted to tell you today, there is hope in God, there is hope for you. కానీ నేను మీతో చెప్తున్నాను, దేవునిలో నిరీక్షణ ఉన్నది, దేవుడు ఆయన నిరీక్షణ ఉన్నాడు నీ కొరకు. God can change any situations for you. ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు నీ కొరకు మార్చగలడు. Elijah told this widow, please make one small bread for me. ఎలియా అంటున్నాడు, ఇదిగో నా కొరకు ఒక చిన్న రొట్టెను చేసి పెట్టు అంటున్నాడు. And she obeyed the servant of God. ఆమె వెంటనే మరి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డకు విధేయత చూపినది. And she made a small bread and gave it to the prophet. ఒక చిన్న రొట్టెను చేసి ఆ యొక్క ప్రవక్తకి ఇచ్చి ఉన్నది. And then what happened? అప్పుడు వెంటనే ఏం జరిగింది? Everywhere the famine was going on. అన్ని చోట్ల కూడా కరువు నడుస్తూ ఉన్నది. There was no food anywhere in the country. ఆ యొక్క దేశంలో ఎక్కడ కూడా వారికి అసలు తినడానికి తిండే లేదు. But in the widow's house there was enough and more food available. కానీ ఆ యొక్క విధవరాల గృహంలో చూసుకున్నట్లయితే ఆమెకు కావాల్సినంత దానికంటే కూడా సమృద్ధి కలిగిన ఆహారం ఆమె కొరకు ఉన్నది. She and her son and all her family was eating from that little flour and the oil. ఆమె యొక్క కుమారుడు ఆమె కుటుంబం అంతా కూడా మరి ఆమె కలిగిన ఆ యొక్క కొద్దిపాటి పిండిలో నుంచి వారికి ఆహారము మరి ప్రతి దినము వారికి కలిగి ఉన్నది. And this is what God can do for your life. ఇదే దేవుడు నీ జీవితంలో కూడా ఆయన చేయగలడు. If you believe and if you are going through that struggle right now, I want you to stand up and I am going to pray for you. ఒకవేళ ఇటువంటి సమస్యల నుంచి వెళ్తూ ఉన్నట్లయితే మరి ఈ యొక్క మాటలను నమ్మి విశ్వసిస్తున్నట్లయితే ఇప్పుడే లేచి నిలబడి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Let's pray. ప్రార్థించుకుందాము. Father God, we are so thankful to you that you are a God of heaven and earth. తండ్రి దేవా మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాము. నీ యొక్క భూమి ఆకాశములకు ప్రభువై ఉన్నావు. And there is nothing impossible with you. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. Lord, all your children who are praying right now with me in the difficult situations. ప్రభువా నీ యొక్క బిడ్డలు ఎవరైతే ఇప్పుడు వారి యొక్క కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారో, as they are bringing that whatever little that they have in their hand to you, you perform a miracle out of that. వారి యొక్క జీవితంలో వారి చేతుల్లో ఉన్న కొద్దిపాటిని ఏదైతే నీ యొద్దకు తీసుకుని వస్తూ నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నారో ఆ యొక్క దాంట్లోంచి గొప్ప అద్భుతం మీరే చేయండి తండ్రి. Bring them out of their struggles and troubles. వారి యొక్క శోధనల నుంచి సమస్యల నుంచి మీరే బయటకు తీసుకుని రండి. Set them free. వారిని విడుదల చేయండి. Make them mighty in the land. ప్రభువా నా తండ్రి యొక్క దేశంలో వారిని గొప్పవారిగా మీరే చేయండి. And I pray that Lord, you bless them abundantly so that they will become a testimony for you. ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, మీరు ఆశీర్వదిస్తే వారు ప్రభువా గొప్ప సాక్షులుగా నీ కొరకు నిలబడతారు. Thank you Lord for blessing all these children. ప్రభువా యొక్క బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. In Jesus name I pray. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. I believe that God is going to do great and mighty things in your life. నేను నమ్ముచున్నాను దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయగలుగుతాడని. When God does something for you, reply back to us, write to us and tell us your testimony so that we will be encouraged and others will be encouraged. దేవుడు మీ జీవితంలో కార్యం చేసినట్లయితే వెంటనే మాకు రాయండి. మేము కూడా ఆ యొక్క విషయాన్ని విని దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తాము. మేము ఇతరులకు కూడా మేము ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుతాము. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.